హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ దే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని చాలా మంది అయితే అనుకుంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు గ్లిప్స్ అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలైతే అనుకుంటారు. మీరు అప్పుడే చూసినట్లు స్టార్టింగ్ లో నా బ్యాక్గ్రౌండ్ ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయితే అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేంజ్ చేయాలని చాలా మంది అయితే అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. చాలా కొత్తగా బిగినర్స్ అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వచ్చింటారు చూడండి. వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఒక సెటప్ కావాలి, ఒక బ్యాక్గ్రౌండ్ అయితే బాగా కనపడాలి, తర్వాత లైట్స్ ఎఫెక్ట్స్ కావాలని చాలా మంది అయితే అనుకుంటారు. ఒక టైఫోడ్ కాల్ అంటే ఒక వీడియో స్టాండ్, తర్వాత ఒక మైక్, తర్వాత ఇవన్నీ కాల్ అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, అవన్నీ అవసరం లేకుండా ఫ్రెండ్స్ మీరు ఒక ఫోన్ ఉంటే చాలు, మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి అయితే మీరు వీడియో అయితే బాగా అయితే చూపించచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. ఒక డిఫరెంట్ గా మనం బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఉన్నారనుకోండి, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు. మీకు చూపించాను స్టార్టింగ్ లో క్లిప్స్. అట్లా ఆ విధంగా అయితే మీరు కూడా చేంజ్ అయితే చేయొచ్చు. చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఏ విధంగా చేంజ్ చేయాలి, గ్రీన్ స్క్రీన్ ఏమైనా వాడాలా, బ్యాక్ స్క్రీన్ ఏమైనా వాడాలా, బ్లూ స్క్రీన్ ఏమైనా వాడాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఏమి అవసరం లేకుండా ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే సింపుల్ గా అయితే వీడియో చేస్తున్నారో అక్కడైతే మరి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు. మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి చూపించినట్లుంటే కైన్ మాస్టర్ లో మనకి ఒక ఫ్యూచర్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిమూవర్ అయితే ఇచ్చారు. ఆ రిమూవర్ అయితే యూజ్ చేసినట్లుంటే మనకి మొత్తం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు. మీరు ఏమన్నా కానీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా స్టూడియోది లేకపోతే మీరు ఏమైనా సెటప్ చేసింది ఏమైనా ఫోటో ఉండొచ్చు, వాల్ పేపర్ పెద్ద పెద్ద యూట్యూబర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది చూడండి. ఆ విధంగా అయితే మీరు వాల్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని అయితే మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా చేస్తారు కైన్ మాస్టర్ అప్లికేషన్ చూపిస్తారు. కైన్ మాస్టర్ అప్లికేషన్ ప్లే స్టోర్ లో అయితే ఉంది. కైన్ మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఏ విధంగా కైన్ మాస్టర్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి చూపిస్తాను, మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లేట్ చేయకు. కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఈ విధంగా ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అలో అయితే చేసేయండి. ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్స్ ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. క్రియేట్ నో అయితే ఆప్షన్ అయితే ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. 60.9 క్రియేట్ అయితే ఉంచండి. దీని కింద అయితే క్రియేట్ అయితే ఆప్షన్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత అలో అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఇక్కడ నేను చూడండి ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా అయితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మీకు ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు, సెకండ్స్ కావాలంటే సెకండ్స్ పెట్టుకోవచ్చు. 1 మినిట్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో అయితే క్లిక్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు జూమ్ అయితే చేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ కావాలి కాబట్టి జూమ్ అయితే చేయండి. ఇక్కడ జూమ్ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ప్యాన్ అండ్ జూమ్ అయితే ఆప్షన్స్ దీని అయితే క్లిక్ చేయండి. దీని అయితే ఈ విధంగా అయితే జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అయితే ఎంతైతే ఫుల్ స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ అయితే ఫుల్ అయితే పెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఎండ్ పొజిషన్ క్లిక్ చేయండి. ఎండ్ చేస్తే ఏమవుతుందంటే మన ఫోటో ఇక్కడ ఈ విధంగా షేక్ కాదు, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఈ ఫోటో అవుతుంది. మీరు ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని వీడియో చేస్తున్నారో అట్లా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మీకు ఇక్కడ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసినట్టు ఏదైతే వీడియో అయితే రికార్డ్ చేశారో ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే నేను కొంచెం వీడియో అయితే యాడ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 14 మినిట్స్ వీడియో అయితే యాడ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను వీడియో అయితే యాడ్ చేసేస్తాను. ఇక్కడ లేయర్లో వెళ్ళిన తర్వాత వీడియో యాడ్ చేయండి. మీరు వీడియో షూట్ చేసిన తర్వాత చూడండి ఆ వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత చూడండి ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అంటే ఇక్కడ చూడండి స్క్రీన్ స్క్రిప్ట్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత బాక్స్ సింబల్ అయితే క్లిక్ చేయండి. బాక్స్ సింబల్ క్లిక్ చేసేసి ఫుల్ స్క్రీన్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆప్షన్ అయితే చాలా అయితే ఉన్నాయి కదా, మ్యాజిక్ రిమూవర్ అయితే ఆప్షన్ అయితే వచ్చి దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి మ్యాజిక్ రిమూవర్ మనం మరి ఫేస్ తర్వాత మన బాడీ అయితే ఎక్కడైతే ఉంటుందో తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఈ వీడియో వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా రిమూవ్ అయిన తర్వాత చూడండి మీకు ఫుల్ స్క్రీన్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. చూడండి మీకు ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. మీకు ఏమైనా ఫుల్ అడ్జస్ట్మెంట్గా చేసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేసినట్లుంటే మనకి బాక్స్ సింబల్ క్లిక్ చేసిన స్క్రీన్ అయితే దీన్ని ఆఫ్ చేయండి. దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఎంత అయితే కావాలైతే అంత అయితే యాడ్ అయితే చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎంత కావాలంటే అంత యాడ్ చేసి మరి రియలిస్టిక్ అయితే మీరు యాడ్ చేసుకుంటారేమో యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఫుల్ యాడ్ చేసేస్తాను. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ ఉంది, యూట్యూబర్ అనుకుంటారు, పెద్ద స్టిక్ అయితే ఉంది. మీరు ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు చాలా అయితే బాగుంటుంది వీడియో అయితే ఎడిటింగ్ చేయడానికి. సింపుల్గా అయితే ఏం లేదు, ఈ వీడియో క్లిక్ చేసేసి మ్యాజిక్ రిమూవర్ అయితే ఉంచండి. ఈ మ్యాజిక్ రిమూవర్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా మ్యాజిక్ రిమూవర్ అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే చూడండి మీకు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరు ఎన్ని నిమిషాలు అయితే వీడియో చేయాలనుకుంటారో అన్ని నిమిషాలు అయితే వీడియో అయితే చేయొచ్చు. నేను చూడండి సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఈ విధంగా అయితే చేశాను. ఎడిటింగ్ చూసుకొని చేసుకోండి. ఏ విధంగా అంటే బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేంజ్ చేశారు. చేంజ్ చేయడం అయితే పర్మనెంట్గా అయితే ఒక ఫోటో పెట్టుకుని అయితే బ్యాక్గ్రౌండ్ ఏమైనా బ్లాక్ ఏమైనా పెట్టుకుంటారేమో బ్లాక్ విధంగా అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విధంగా చూడండి సేవ్ వీడియో అయితే ఉంది. సేవ్ వీడియో అయితే చేస్తే
వీడియో అయితే సేవ్ అయిపోతుంది. కైన్ మాస్టర్ అప్లికేషన్ ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసాను, మీకైతే పూర్తిగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో అది పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడడానికి రియలిస్టిక్ అయితే మనము బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే అనుకోవచ్చు. మీరు వీడియో ఒకవేళ పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా ఇంకా వీడియో అయితే ఈ వీడియో కింద కొంచెం క్వాలిటీగా ఒకవేళ మీ వీడియో ఉంటే, ఆ వీడియో అయితే రియలిస్టిక్ ఒకవేళ ఉంటే మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా బాగా చేంజ్ అయితే చేయొచ్చు, ఇంకా బాగా అయితే కనపడుతుంది. అట్లా మీరు వీడియో పట్టి అయితే ప్లస్ ఒక్కొక్కసారి ఏమైతే అవుతుందంటే మీ వీడియోలో మీకు లైట్ అయితే యాడ్ చేసింటారు చూడండి. ఇక్కడ ఏమన్నా బెడ్రూమ్లో ఎక్కడ లైట్ అయితే ఆన్ చేసింటారు. ఆ లైట్ ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మన స్కిన్ మీద పడేనా కానీ మన బాడీ మీద ఎక్కడైనా అంటే కలర్ఫుల్గా కనపడుతుంది అనుకోండి కెమెరాలో, అప్పుడైతే చేంజ్ అయితే కాదు, ఒక డిఫరెంట్గా అయితే కనపడుతుంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ కాదు. మీరు ఏం చేస్తారంటే సింగిల్ కలర్ అయితే ఉంటుంది చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే, ఆ సింగిల్ కలర్ అయితే అంటే లైట్ చూసుకొని ఆల్చండి. ఏ కలర్ అయినా ఉన్నా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే ఉండొచ్చు. లైట్ అయితే మన బాడీ మీద అయితే షర్ట్ మీద కానీ ఎక్కడైతే పడకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చూడండి మన షర్ట్కి అయితే యాడ్ అయితే అయిపోతుంది కెమెరాలో. అందుకైతే చూసుకొని అయితే వీడియో అయితే చేయండి. ఇంకా ఏ విధంగా మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కైన్ మాస్టర్ ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తారు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే అనుకుంటాను. ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో వచ్చేట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.